పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ లో పర్యటించాలనుకునే అమెరికా పౌరులకు ఆ దేశం ఓ కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరించింది. ఇటీవల కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని భారత్ కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా జారీ చేసింది. భారత్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని, కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయని ఈ అడ్వైజర్ లో పేర్కొంది అమెరికా. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాల్లో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. అంతేకాదు పర్యాటక రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ప్రయాణించవద్దని తెలిపింది. ముఖ్యంగా తూర్పు లదాఖ్, రాజధాని లేహా తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాలకు వెళ్లొద్దని వెల్లడించింది. భారత్ పాక్ నియంత్రణ లేఖ వెంబడి హింస సర్వసాధారణం. భారత్ పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దని, శాటిలైట్ ఫోన్లు తీసుకెళ్లొద్దని సలహాలు కూడా ఇచ్చింది. భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, ఇబ్బందికి గురి చేస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేసింది. యుఎస్ ట్రావెల్స్ అడ్వైజరీ దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా పేర్కొంది. భారత్ లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం ప్రధాని మోదీ సురక్షిత భారత్ పతనమైనట్లు కనిపిస్తుందని ఎద్దేవా కూడా చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.